హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. వదల ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకైతే అసలేం నచ్చలా. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఏంటంటే, కానీ మూవీ చూసి అసలు నాకైతే ఏమనిపించలేదు. చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది. అంటే మూవీ కాన్సెప్ట్ కొద్దిగా బాగానే ఉంటుంది, కానీ కాకపోతే ఆ మూవీ చూపించిన విధానం ఇవన్నీ అయితే మాత్రం చాలా వరస్ట్గా అనిపించింది. ఒక్కటి కూడా అయితే సరిగ్గా అయితే వర్కౌట్ అయితే కదా. మనకి ఎక్కడ చూసేటప్పుడు కానీ ఆ థ్రిల్ ఫీలింగ్ కానీ, లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఫీలింగ్ కానీ ఇవైతే ఏమీ రాదు. ఎంతసేపు చూసినా మూవీ అయితే బోర్ అనిపిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడే కానీ మనకైతే మూవీ అసలు ఏమి ఎంగేజ్ కూడా అయితే చేయదు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఈ మూవీలో మన మెయిన్ లీడ్ అయిన జగపత్ బాబు అయితే డాక్టర్గా అయితే వర్క్ చేస్తారు. అయితే ఒకరోజు హాస్పిటల్ పోయేది అవ్వలేదు, ఒక రోడ్లో ఒక అమ్మాయి కారులో అయితే పడిపోయి అయితే ఉంటుంది. ఆ తర్వాత తనైతే అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి తనకి ట్రీట్మెంట్ అయితే చేస్తారు. అయితే అమ్మాయికి అయితే ఒక చిన్న డిసీజ్ లాంటిది ఉంటుంది. అసలు ఆ డిసీజ్ ఏంది, దానివల్ల తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటిది, ఇవన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. కాన్సెప్ట్ అండ్ స్టోరీ అయితే మూవీలో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. కానీ వాళ్ళు చూపించిన విధానం అయితే చాలా వరస్ట్ అనిపించింది. అసలు ఒక్క ఫ్రేమ్ కూడా అయితే మనకైతే సరిగ్గా అనిపించదు. ఇంకా అంతేకాకుండా మూవీలో టెక్నికల్గా కూడా చాలా వరస్ట్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఏమి ఉండదు. దాంతోపాటు ఆ కలర్ గ్రేడింగ్, ఆ సినిమాటోగ్రఫీ ఇవైతే మాత్రం చాలా వరస్ట్గా అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అయితే పెద్దగా అయితే ఏమీ లేవు. అంటే ఇది లో బడ్జెట్ మూవీ కాబట్టి మనం ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ వీళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి కూడా అయితే మూవీలు పెద్దగా అయితే ఏమీ అని లేవు. ఇంకా స్టోరీని ఎంగేజ్ చేసేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఉంటే కొద్దిగా అయితే బాగా అనిపించేది, కానీ అలా కూడా అయితే లేదు. ఇంకా థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అవి అసలు లేవు. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే మనకు అసలు ఏమనిపించదు. అండ్ నెక్స్ట్ జరిగే స్టోరీని కూడా కొద్దిగా గెస్ చేస్తూనే ఉంటాము. మనకి పెద్ద థ్రిల్ ఫీల్ అనిపించదు, అలాగే మూవీ చూడడానికి పెద్ద ఎంగేజ్ కూడా అయితే ఏం కాము. కాబట్టి ఓవరాల్గా ఇదైతే మాత్రం ఒక వరస్ట్ ఫిలిం. నాకైతే పెద్దగా అయితే ఏం నచ్చలా. గేస్ మీరు కానీ చూడాలనుకుంటే ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో అయితే తెలుగులో కూడా అయితే ఉంది, చూసేయండి. ఇంకా ఈ వదల మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి.